దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాలలో మనము ధ్యానించుచున్నట్లుగా కొండలనియు లేక పర్వతములనియు అనేక చోట్ల రాయబడి ఉన్నవి. ప్రాముఖ్యముగా కొన్ని కొండలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. దానిలో మొదటిగా అరారాతు కొండను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఈ అరారాతు కొండ మీద నోవాహు ఓడ నిలిచినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనకు తెలియజేయబడుతూ ఉన్నది. నోవాహు కాలములో జరిగిన సంభవాలన్నీ కూడా మనం ముందుగా తెలుసుకున్నట్లుగానే నోవాహు ఆ కాలములో తాను దేవునికి విధేయత చూపుతూ దేవుడు ఏదైతే ప్రకటించమని చెప్పి వచ్చాడో ఆ కార్యములను గురించి తాను ప్రకటిస్తూ వచ్చాడు. కానీ జనులు ఎవరు కూడా దానిని లక్ష్యపెట్టక వచ్చిన జల ప్రళయములో వారు అందరూ కూడా నశించిపోయారు. మరి నోవాహుతో పాటు తన కుటుంబీకులు మాత్రమే రక్షింపబడ్డారు. ఆ జల ప్రళయము నుండి తప్పించుకోగలిగారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీని నుండి అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి నోవాహు కాలములో బ్రతికిన జనులు ఎలా బ్రతికారంటే, వారు చెడుతనము కలిగిన వారుగాను, బలాత్కారము కలిగిన వారుగాను, పాపము కార్యములను చేస్తూ దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా అన్యాయముగా నడుచుకున్నటువంటి ప్రజల మధ్యలో కూడా నోవాహు నెమ్మది కలిగి ఆ ప్రజలను ఎలాగైనా రాబోవుచున్న జల ప్రళయము నుండి తప్పించాలని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం అనేది విఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నోవాహు దేవుని చిత్తమునకు లోబడుతూ దేవుని మనస్సు ఎరిగి ఆయన హృదయ ఆలోచన చొప్పున నడుచుకుంటూ ఏదైతే చేయమన్నాడో అదే చేస్తూ దేవుణ్ణి ప్రీతిపరుస్తూ దేవుని యొక్క ఇష్టము చొప్పున నడుచుకుంటూ వచ్చాడు. మరి ఆ కాలములో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా నోవాహును చూసి పరిహసిస్తూ రాబోచున్నటువంటి జల ప్రళయములో వారు కొట్టుకుని పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు కూడా అనేక చోట్ల దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని హెచ్చరింపు కార్యములను దైవజనుల ద్వారాగా ప్రకటించబడుతూ ఉన్నాయి. మారుమూల ప్రాంతాలలోను, పట్టణ ప్రాంతాలలోను, గ్రామాలలోను దేవుని యొక్క సువార్త అనేది ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ ఇంకను అనేకులు రక్షణ పొందలేని వారుగా ఉంటున్నారు. అలనాడు నోవాహు నోటిలో దేవుని యొక్క సువార్త ఉంచబడినట్లుగానే ఈనాడు కూడా మన నోటిలో దేవుని యొక్క సువార్త అనేది ఉంచబడి ఉన్నది. దేవుని వాక్యమును ప్రకటించాలి. దేవుని వాక్యానుసారముగా మనము నడుస్తూ ఇతరులను కూడా ఆయన వాక్యములోనికి, ఆయన వాక్యానుసారముగా నడిపించడానికి మనమందరము కూడా దేవుని మనస్సును ఎరిగి దేవుని చిత్తము చేస్తూ రాబోచున్నటువంటి న్యాయ తీర్పును గురించి తెలియజేస్తూ ఆ న్యాయ తీర్పులో ప్రజలందరూ కూడా విమోచింపబడాలి, రక్షింపబడాలి, తప్పించుకోవాలి, దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి. ఆ రాజ్యములో మీరును నేనును కనబడాలి. అదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ సంభవాలన్నీ కూడా జరిగిన తర్వాత, మరి భూమి మీద నీళ్లు తగ్గిపోయిన తర్వాత నోవాహు దేవునికి ఒక బలిపీఠము కట్టాడు. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనములో
20వ వచనము నుండి 22వ వచనాల వరకు మనము గమనించినట్లయితే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరులు హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. చూడండి, నోవాహు జలప్రళయము నుండి తప్పించుకుని దేవునికి ఒక బలిపీఠం అనేది కట్టాడు. నోవాహు పేరుకు అర్థం ఏమిటంటే నెమ్మది, లేకుంటే విశ్రాంతి కలిగిన వ్యక్తి. నా ప్రియ దేవుని బిడలారా, నోవాహు యొక్క జీవితములో దేవుని యందు ఎలాగా ఆదరణ పొందగలుగుతూ వచ్చాడో, అలాగే ఆ కాలములో ఉన్న ప్రజలకు ఆదరణ మాటలను కూడా తెలియజేస్తూ రాబోవచ్చున్నటువంటి జలప్రళయము నుండి ప్రతి ఒక్కరిని తప్పించాలని చెప్పి ఎంతగానో ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు. మరి ఇక్కడ నేను చెప్పదలిచిన మాటలు ఏమిటంటే, నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి అని చెప్పాడు కదా. ఒక వ్యక్తి దేవునికి బలిపీఠము కట్టాలంటే అతని జీవితములో నెమ్మది కలిగిన వాడుగా ఉండాలి, లేదా ఆదరణ పొందిన వ్యక్తి అయి ఉండాలి. కనుక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఇక్కడ దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు మనము దేవుని చేత ఆదరించబడుతూ ఉండాలి. ఒక బలిపీఠము దేవునికి కట్టాలంటే మన జీవితాలలో నెమ్మది కలిగి ఉండాలి, విశ్రాంతి కలిగి ఉండాలి. అనేక అలజడులు కలవరములతోనూ సమస్యలతోనూ సతమతమవుతూ దేవునికి బలిపీఠము కట్టాలంటే అది మన వలన వీలు పడదు. నా ప్రియ స్నేహితురాలా, దేవునికి బలిపీఠము కట్టాలని చెప్పి నీవు అనుకుంటూ ఉన్నావా? అలా అయితే ముందుగా హృదయములో నెమ్మది కలిగి ఉండాలి. దేవుని యొక్క విశ్రాంతిని మనం పొందుకుని ఉండాలి. యేసు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. మరి నీవు కట్టబోవచ్చున్నటువంటి ఆ బలిపీఠము ఎలాంటిదై ఉండాలి? దేవుడు ఆ బలిపీఠం మీద దహించబడుతున్న ఆ మాంసం అంతటిని కూడా యెహోవాకు ఇంపైన సువాసనగా మారాలంటే, ఒక బలిపీఠము ఒక వ్యక్తి కట్టడం మొదలు పెట్టాడంటే అతని జీవితంలో ముందుగా నెమ్మది కలిగి ఉండాలి. విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అది నేనైనా సరే, మీరైనా సరే, మనలో ఎవరమైనప్పటికీ దేవుడు నివసించేటువంటి ఒక ఆలయముగా మనం మారాలి. ఆ బలిపీఠం మీద పెట్టబడుచున్న వస్తువులన్నీ కూడా దహించబడాలి, దేవునికి ఇంపైన సువాసనగా మారాలి అంటే మనలో నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా, ఒక వ్యక్తి బలిపీఠం కట్టాలంటే అతని జీవితంలో విధేయత కలిగిన వాడుగా ఉండాలి. అంటే దేవుని యొక్క చిత్తమునకు లోబడుతూ దేవుని ఆలోచన ప్రకారముగా నడుచుకుంటూ
తన సొంత ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే అతడు బలిపీఠము కట్టగలడు. ఆ బలిపీఠము కట్టే విషయములో మంచి మనస్సాక్షి కూడా మనకు కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన ఒక వ్యక్తులంగా మనం ఉన్నప్పుడే దేవునికి బలిపీఠం అనేది కట్టగలుగుతూ ఉన్నాము. నేడు చూడండి, మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్న ప్రజలను మన కనుల ఎదుట మనం చూస్తూ ఉంటాం. మన మనస్సాక్షి వాత వేయబడినదిగా మారిపోతూ నేను దేవునికి బలిపీఠము కట్టగలనని చెప్పి ఒకవేళ మనం అనుకోవచ్చు, కానీ దాని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనం అనేది ఉండదు. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, మనకు ఒక విధేయత కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు తండ్రికి విధేయత కలిగి తాను తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేరుస్తూ తండ్రి ఇష్టము చొప్పున నడుచుకున్న ఒక వ్యక్తి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనకు బాగుగా తెలుసు. మరి దేవుని పిల్లలమైన మనము మన అంతరంగములో మన మనస్సాక్షి ఎలా ఉన్నది? మనము దేవునికి విధేయత చూపుతూ ఉన్నామా? దేవునికి బలిపీఠము కట్టాలని చెప్పి మనం అనుకున్నప్పుడు మన మనస్సాక్షి శుద్ధమైన మనస్సాక్షి కలిగిన వారముగా ఉన్నామా? నోవాహు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దేవునికి విధేయత చూపుతూ మంచి మనస్సాక్షి కలిగిన ఒక వ్యక్తిగా దేవునికి బలిపీఠము కట్టగలిగాడంటే, మరి మన జీవితము ఏ విధంగా దేవునికి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాము? శుద్ధమైన మనస్సాక్షి మనకు కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరములో మనం ప్రవేశించాము. గడిచిన కాలములో దేవునికి ఒకవేళ లోబడక మంచి మనస్సాక్షి లేకుండా మనం బ్రతుకుతూ వచ్చాం. అయినను దేవుని యొక్క ప్రేమ మనలను కాపాడుతూ వచ్చింది. దేవుని యొక్క దయ, దేవుని కరుణ, దేవుని యొక్క కటాక్షం మన మీద ఉన్నందు మూలముగా ఈ నూతన సంవత్సరములోనికి మనం ప్రవేశించగలిగాము. మనం ప్రవేశించిన తర్వాత దేవునికి కట్టే బలిపీఠము ఎలాంటిదై ఉండాలో దేవుని వాక్యములో నుండి మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, మంచి మనస్సాక్షి కలిగి విధేయతను కలిగి ఒక బలిపీఠము కట్టినట్లయితే అది దేవుడు అంగీకరించిన బలిపీఠముగా మార్చబడుతూ ఉన్నది. ఇక్కడ నోవాహు ఏం చేశాడంటే దాని మీద పశువులను పక్షులను బలిపీఠం మీద దహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనములో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. మరి దహన బలి అర్పించిన తర్వాత దేవునికి ఇంపైన సువాసన బలిగా మారెను. చూడండి, దేవునికి ఇంపైన సువాసన బలిగా మార్చబడిన తర్వాత దేవుడు నోవాహును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎలాగ దేవుడు నోవాహును ఆశీర్వదించాడు? నోవాహును ఆశీర్వదించిన కార్యములు ఏమై ఉన్నవి? ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో చదువుతూ ఉన్నాము. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మరి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములు దుఃఖముతో కూడినవి కాదు గాని అది సంతోషముతో కూడినవి. దేవుడు మనలను ఆశీర్వదించేటప్పుడు మనము ఆనంద భరితులమవుతూ ఉన్నాం. కనుకనే దేవుడు మనలను ఆశీర్వదించాలంటే, దేవుని ఆశీర్వాదములు మనకు రావాలంటే ముందుగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని, సమాధానమును వెతికినప్పుడు వాటితో పాటు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడును అని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, నీవు కట్టే బలిపీఠము ఎలాంటిదై ఉండాలో దేవుని వాక్యములో నుండి గమనించగలుగుతూ ఉన్నాము. ముందుగా నెమ్మది కలిగి ఉండాలి. రెండవదిగా మంచి మనస్సాక్షి ఉండాలి. మూడవదిగా దేవునికి లోబడే వారముగా ఉండాలి. ఇలాగ మనము దేవునికి బలిపీఠము కట్టబడిన తరువాత దేవుడు మనలను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుని రాజ్యమును, నీతియు, సమాధానం మనం వెదికినప్పుడు దేవుడు మనలను వాటన్నిటితో పాటు సకల ఆశీర్వాదముల చేత దేవుడు మనలను నింపుతాడనమాట. కనుక యెహోవాకు బలిపీఠము కట్టిన తర్వాత ఆ బలిపీఠము
ఎప్పుడైతే దేవుడు దాని మీద వధించబడిన ఆ పశువులు పక్షులన్నిటిలో కొన్నిటిని తీసుకుని దహించి ఆ బలి అనేది దేవునికి ఇంపైన సువాసన బలిగా మార్చబడిన తరువాత దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఏంటో వాక్యములో మనము చదవగా విన్నాము. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. నోవాహు యెహోవాకు కట్టిన బలిపీఠములో దేవుడు సువాసన నాఘ్రానించిన తరువాత ఆయన ఏమని చెప్తున్నాడు? నోవాహుతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఇక మీదట నేను శపించను, ఇక మీదట నేను సంహరించను అని అంటున్నాడు. కనుక మన దేవుడు శపించే దేవుడు కాదు, సంహరించే దేవుడు కాదు. మన దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు, మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మరి ఒకవేళ మీరు అడగవచ్చు, మరి ఈ శాపాలన్నీ ఏంటండి అని చెప్పి అడగవచ్చు. మన యొక్క ఇష్టము చొప్పున, మన యొక్క సొంత ఆలోచన చొప్పున, మన నడవడికల చొప్పున, మన ప్రవర్తనల చొప్పున దేవునికి ఇష్టం లేని కార్యములు మన హృదయములో జరిగించుచున్నందు మూలముగా శాపములనేవి మన జీవితములోనికి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మన దేవుడు శపించే దేవుడు కాదు, సంహరించే దేవుడు కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో కూడా ఒక నిబంధన చేస్తున్న కార్యములేమిటి? మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి మనలను దేవుడు తీసుకురావాలని చెప్పి ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కుటుంబములో శాపములతోనూ, వేదనలతోనూ, బాధలతోనూ ఒకవేళ ఉన్నట్లయితే నీవు కట్టే బలిపీఠము దేవునికి ఇష్టమైన బలిపీఠముగా ఉన్నదా? మరి నోవాహు కట్టిన బలిపీఠము దేవుడు ఆ బలిపీఠము ద్వారాగా నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మరి మనం కట్టే బలిపీఠం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఒక బలిపీఠముగా ఉన్నట్లయితే దేవుడు మనలను కూడా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఈ సమయము నుండి దేవునికి ఒక మంచి ఒక నిబంధనతో, అనగా మనము ఒక యథార్థమైనటువంటి ఒక జీవితముతో మనము దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడలారా, దేవుడు నోవాహుతో నిబంధన చేస్తూ వచ్చాడు. మరి ఆ నిబంధనలో మనము గమనిస్తూ ఉన్నాము, ఇక మీదట నరులను శపించును, సంహరించనని చెప్పి ఆకాశములో ఇంద్రధనస్సును ఉంచాడు. మరి ఆ ఇంద్రధనస్సుకు 7 రంగులు ఉన్నట్లుగానే దేవాది దేవునికి 7 దివ్యమైన గుణములు కూడా కలవు. ఆ దివ్య గుణములను ఆ ఇంద్రధనస్సు మనం చూస్తున్నప్పుడల్లా దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ఆ దేవుని యొక్క గుణములు ఎలా ఉన్నాయో దానిని గురించి మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు ప్రేమామయుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన నీతిగల న్యాయాధిపతిగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు మనతో కూడా నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధనలలో మనము తప్పిపోకుండా మనం చేసే ఆ నిబంధన అనేది మనపూర్వకముగాను, ఇష్టపూర్వకముగాను, హృదయ అంతరంగములో నుండి దేవునితో కూడా నిబంధన చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి ఒక బలిపీఠముగా మనం మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకును ప్రభువా, నోవాహు జీవితములో మీకు ఒక బలిపీఠము కట్టారని చెప్పి మేము ధ్యానించి ఉన్నాము. మా జీవితంలో కూడా మీకు ఒక బలిపీఠము కట్టాలంటే నెమ్మది కలిగి ఉండాలి, మీకు విధేయత చూపాలి, మంచి మనస్సాక్షి కలిగి దేవా యథార్థమైనటువంటి హృదయముతో మీకు ఒక బలిపీఠము కట్టినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మాలో ఉన్న శాపాలన్నీ కూడా తొలగించే దేవుడై ఉన్నారు. రాబో దినాలలో ప్రభువా, మీకు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులంగా మమ్మలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబములో ఉన్న శాపములను, వేదనలను సమస్తమును యేసు నామములో తొలగిపోవునుగాక. తండ్రి, మా జీవితాలన్నీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే భారం వహించి మీరు ఆకడకు మమ్మలను సిద్ధపరచమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.